యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రైతులతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. కరీంనగర్ జైత్యాల రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రవిశంకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ యాప్ ద్వారా రైతులకు యూరియా లభించడం లేదని ఆరోపించారు. యాప్ లో నో స్టాక్ చూపిస్తుండగా షాపులో కూడా యూరియా అందుబాటులో లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతులకు అందాల్సిన యూరియా దళారుల చేతికి వెళ్తుందని విమర్శించారు. యూరియా యాప్ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. జై తెలంగాణ. రైతు ద్రోహి ప్రభుత్వం వెంటనే, రైతు ద్రోహి ప్రభుత్వం వెంటనే, రైతు ద్రోహి ప్రభుత్వం వెంటనే, రైతు ద్రోహి ప్రభుత్వం వెంటనే. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు రైతులకు బోనస్ ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతులకు బోనస్ ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతులకు సబ్సిడీలు ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతులకు సబ్సిడీలు ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం, మట్టి అమ్ముకోవడం కోసం చెరువుని ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం, రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం, కౌలు రైతులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం, కౌలులకు రైతులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతులకు రైతు బంధు ఇవ్వని ప్రభుత్వం, రైతులకు రైతు బంధు ఇవ్వని ప్రభుత్వం, రైతులకు రైతు బీమా ఇయ్యని ప్రభుత్వం, రైతులకు రైతు బీమా ఇయ్యని ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇవ్వని ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇయ్యని ప్రభుత్వం, రైతులకు సాగునీరు ఇయ్యని ప్రభుత్వం, రైతులకు తాగునీరు ఇయ్యని ప్రభుత్వం, వడ్లు కొనుగోలు చేసి దోచుకున్న ప్రభుత్వం, వడ్ల కొనుగోలు రైతులను దోచుకున్న ప్రభుత్వం. జై తెలంగాణ. రైతులకు రైతు బీమా ఇవ్వని ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇవ్వని ప్రభుత్వం, కొనుగోళ్లలో దోచుకునే ప్రభుత్వం, కొనుగోళ్లలో దోచుకునే ప్రభుత్వం, రైతులకు బీమా కట్టని ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం. రైతులేనిదే, రైతులేనిదే, రైతులతో చెలగాటమా.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా దొరకక యాప్లో లేదు, మరి షాప్లో కూడా యూరియా దొరుకుతలేదనేటువంటి రైతుల ఆందోళన గుర్తించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మరి యూరియా వెంటనే తక్షణమే అందించాలి. ఈ అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అవగాహన లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మరి బఫర్ స్టాక్ పెట్టుకోక, మరి ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లా రామగుండంలోనే యూరియా తయారవుతుంది. అటువంటి యూరియాని మరి దాదాపుగా ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులను ఏప్రిల్ మే మాసంలో బఫర్ స్టాక్ పెట్టుకొని రైతులకు అందించాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ రైతాంగానికి అందించకుండా బ్లాక్ దందా అంటే ప్రైవేట్ దళారుల చేతిలోకి ఈ యొక్క యూరియాని పంపించడంతో పాటుగా మరి ఇవాళ యాప్ అనేది ఒక కొత్తగా రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఒక యాప్ని రైతులకు యూరియా తీసుకోవాలంటే, యూరియా కొనుగోలు చేయాలంటే ఒక యాప్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యాప్ అనేటువంటిది మరి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి 90% రైతాంగానికి డబ్బా ఫోన్లు ఉంటాయి, తెలంగాణ రైతాంగానికి. మరి అటువంటిది డబ్బా ఫోన్లోకి యాప్ ఎట్లా వస్తుంది? ఈ యాప్ డౌన్లోడ్ కాదు, యాప్ చేయరాదు. మరి వాళ్ళ మనవరాలను కాలు మొక్కో ఏళ్ళు మొక్కో మన ఈ యాప్ డౌన్లోడ్ డౌన్లోడే చేసుకున్నాడు అనుకో రైతాంగం. చేసుకున్న తర్వాత కూడా జరిగే పరిణామం ఏంటంటే, అది యాప్ ఒక్కసారి మనం డౌన్లోడ్ చేసుకొని యూరియా కోసం దరఖాస్తు పెట్టగానే నో స్టాక్ అని బోర్డు చూపిస్తుంది. దానిలో నో స్టాక్ అని చెప్తా ఉంది. అదేవిధంగా ఉదాహరణకి బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇల్లంతా కుంటకు పోయి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కలుగుతుంది. అది దమన అరకొరగా ఎకరానికి ఇచ్చేది ఒకటే బ్యాగు, ఆ బ్యాగు కూడా బోయినపల్లి మండలంలో తీసుకోవాల్సినటువంటి రైతాంగం ఇవాళ ఇల్లంతకుంట మండలానికి పోయి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అది ఒకటే బ్యాగ్. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాదాపుగా 3 ఏళ్లలో యూరియా లేదు, వాళ్ళు చెప్పినటువంటి రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, బోనస్ లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇవాళ అన్ని రకాలుగా రైతన్నను అరిగోస పెట్టి, గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇవాళ పరిస్థితి తెలంగాణలో ఎట్లుండనో అదే పరిస్థితి ఇవాళ రైతాంగం పరిస్థితి. రైతన్నకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ సర్కారు 2 కలిసి రైతన్నను అరిగోస పెట్టి వెన్నుపోటు పొడిచి రైతన్నను ఆత్మహత్య చేసుకునే విధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్యకు మరి పోయే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ యూరియా వైఫల్యం ఎందుకు వచ్చింది అంటే కేంద్రానికి చిత్తశుద్ధి లేదు, రైతాంగం మీద, రాష్ట్రానికి లేదు. ఇవాళ కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని? ఇవాళ యూరియా ఇచ్చే బాధ్యత కేంద్రాందే, లే ఇవాళ యూరియా ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డిది అని వీళ్ళిద్దరు మాట్లాడతారు. మరి వీళ్ళిద్దరు కలిసి చేసింది ఏందయ్యా అంటే ఇవాళ రైతుకు యూరియా ఇవ్వకపోవడం, మరియు ముందు చూపు లేకపోవడం, అవగాహన లేకపోవడం తోటి ఇవన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ దళారుల చేతులలో యూరియా కొనాలంటే దీంతో పాటుగా ఇంకా కొన్ని అదనంగా పెట్టి యూరియా ధర ఆల్రెడీ పెంచేసారు, డబుల్ పెరిగింది ప్రభుత్వం.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు పెంచింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆటోకి ఫోన్ చేస్తే ఆటో ఆయనకు ఫోన్ చేస్తే ఆ ఆటో ఆయన 10 బస్తాలు కానీ 20 బస్తాలు కానీ పొలం కాడ వేసిపోయేటోడు. ఈ రైతన్న ఆనాడు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ యాప్లో లేదు, షాప్లో లేదు కనుక రైతన్న చెప్పులు లైన్లు కట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి 14 కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉండేనో అదేవిధంగా ఇలా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ అయినా యూరియా దొరకలేదు. మరి దళారులు ప్రైవేటుకి ఎక్కడికైతే వీళ్ళు అప్పచెప్తున్నారో ఆ ప్రైవేట్ కాడ స్టాక్ ఉంటుంది, ప్రైవేటు దళారుల దగ్గర స్టాక్ ఉంటుంది. వాళ్ళు మరి అక్కడనైనా కొనుక్కొచ్చుకుందామని పోతే ఆడ ఇప్పుడు ప్రభుత్వం అమ్మే రేటు కంటే డబుల్ రేట్లో వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. అట్లా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, కొనుగోలు చేసుకోలేక. అరకొరగా కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, నీళ్లు లేవు, యూరియా లేదు. ఈ విధంగా 3 ఏళ్ళుగా రైతన్న అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కనుక రైతాంగానికి ఈ యాప్ను కొత్తగా ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ను తక్షణమే రద్దు చేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే యూరియా మరి పూర్తి స్థాయిలో అందించిందో అదేవిధంగా యూరియాని అందజేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రైతు చల్లగా ఉండే, కన్నీళ్ళ నిద్రపోయిండు, ఇంటికాడ ఉండి కరెంటు మోటార్ ఒత్తుకున్నాడు, కరెంటు నీళ్లు పారినాయి. గొప్పగా ఆనాడు రైతు మరి ఉంటే ఇవాళ రైతన్న మళ్ళీ దేహి అని బిచ్చం అడుక్కునేటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు రోగాలు నొప్పులతో మహిళలు కూడా ఇవాళ యూరియా కోసం లైన్లు కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కనుక వెంటనే తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఆలోచించండి. ఇప్పుడు చేసినవి ఉన్నాయి ఆల్రెడీ, మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ రైతాంగం ఏం చేసింది? దేశానికి అన్నం పెట్టారు. రైతన్నను నడ్డి విరవకండి, ఇవాళ రైతన్నను ద్రోహం చేయకండి, రైతన్నను ఇబ్బంది పెట్టద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేసి, ఒకవేళ ఇదే విధంగా యాప్ని కనుక కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా ఈ యొక్క జిల్లా కలెక్టర్లు కూడా యాప్ రద్దు చేసేంత వరకు ముట్టడి చేస్తాం. రైతన్న పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎంతగానో మోసం చేస్తుందంటే, రైతులేందే రాజ్యం లేదు. రైతు పండిస్తేనే దేశం మనం సుభిక్షంగా ఉంటాం, మనం భోజనం చేయగలుగుతాం. అట్లాంటిది ఈరోజు కృత్రిమంగా యూరియా కొరతను ఏర్పరిచి, గతంలో ఎప్పుడూ లేదు యూరియా కొరత, ఇప్పుడైతే కొత్తగా వచ్చింది. ఈ యాప్ అని పెట్టారు. యాప్ వల్ల రైతులకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా? రైతు కష్టం చేస్తేనే మనం ముందరు బోర్ తినగలుగుతాం. అట్లాంటిది ఈ స్మార్ట్ ఫోన్లో యాప్లు అది ఇది అని అంటే రైతులకు ఏ విధంగా వస్తుంది? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, దాని ద్వారా మొత్తం రైతుల డాటా ఉంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న డాటా ఉంది మీ దగ్గర. నువ్వు తీసుకుని దాని ప్రకారం నువ్వు సప్లై చేయొచ్చు కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాడుకోవచ్చు కదా. నీకు చేతగాక, నీకు పరిపాలన చేతగాక రైతులను ఇంతగా శోభ పెడుతున్నావు, ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నావు. వెంటనే ఈ యాప్ను వెంటనే తీసేసి రైతులకు కావాల్సినంత యూరియా కావాల్సిన అన్ని ఇవ్వాలి. అలాగే 24 గంటల కరెంటు కూడా తీసేసినావు. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు పరిపాలన చేత కాకపోతే దిగిపోవచ్చు కదా, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? రైతు బీమా తీసేసినావు. రైతు ఎంత కష్టపడితే ఒక కుటుంబంలో రైతు నష్టపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరా 5 లక్షల బీమా, ఇప్పుడు అది కూడా తీసేసినావు. నీకు నీ జల్సాలకు నువ్వు ఢిల్లీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకు చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ రైతు కోసం చూసుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయనంటూ ఇదేం ప్రభుత్వం? వెంటనే ఈ యాప్ను తీసేసి రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. దొడ్డుబాట్లు అన్ని కొనుగోలు చేయాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన పంటలు పండుతాయి. నువ్వు 7 రకాల ఇస్తామని చెప్పడానికి, నువ్వు అక్కడ కూర్చొని చెప్పడానికి నువ్వెవరు? నీవు రైతు అయితే నీకు తెలుస్తుంది ఏ పంట ఎక్కడ పండుతుంది. నువ్వు రైతు అయితే తెలుస్తుంది. నువ్వు ఒక దొంగవి, ఓటుకు నోటు దొంగవి, నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వురా రైతుల దగ్గరకు వచ్చి అడుగు. వెంటనే కౌలు రైతులను మోసం చేసినావు, ప్రతి ఒక్కరిని మోసం చేసినావు. నువ్వు మోసం చేయని వ్యక్తి ఎవరు? మహిళల్ని మోసం చేసినావు. 2500 పెన్షన్ ఇస్తా అని, ఆడబిడ్డలకు తులం బంగారం పెడతా అని మోసం చేసినావు. అన్ని రకాలుగా నువ్వు ఫెయిల్ అయినావు. వెంటనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యాప్ వెంటనే రద్దు చేసి రైతులకు మేలు చేస్తే తప్ప, లేకపోతే మా పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి రైతుల పక్షాన మేము నిలబడతాం. వాళ్ళ కోసం మేము ఉద్యమం చేస్తాం. గెలవక ముందు ఓ తీరుంది, కలిసినాక ఓ తీరుంది. ఇట్లా చేసినాక ఎట్లా బతుకుతాం? పాదాలు సాదాలు అందరు
అప్పుడేమో గివ్విత్తా గవ్విత్తా అని ఆయన గెలిచినాక ఇప్పుడు కథం చేతుల్లో పడుతుండు. ఆడవాళ్ళకి డబ్బులు వేస్తాను అన్నాడు, డబ్బులు వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? ఈ బస్ కిరాయి అంత ఫిరాయిని పెంచిండు, ఫిరి పెట్టి ఏం పెద్ద చేస్తుండు. ఒక్కొక్కరు కొట్టుక సత్తురు బస్సులలో ఆడవాళ్ళు. అవి ఊళ్ళో బత్తాలు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అప్పుడు 270-80 ఒక బత్త. ఇప్పుడు ఊళ్ళో బత్తాలు కావాలంటే ఓత కూడా ఇస్తలేరు. అది పాస్బుక్ తీసుకురా, పాస్బుక్ 2 ఇస్తాం 3 ఇస్తాం అని మాట్లాడుతారు. ఇట్లా నావయ్యా ఏం కావాలి నీకు? ఏం కావాలంటే మనకు మందు బత్తాలు కానీ అడ్ల బత్తాలు కానీ. ఇప్పుడు లోడ్ అడ్లు పండించాను నేను. లోడ్ అడ్లు పండిస్తే ఒక క్వింటల్కు 4 కిలోలు కట్ చేసిండు. ఎట్లా బతుకుతామయ్యా రైతులం? ఎట్లా బతుకుతాం చెప్పు? ఒక క్వింటల్కు 4 కిలోలు కట్ చేసిండు ఆ బత్తకు. ఆయన మేలు చేసుకుంటే మనం మేలద్దా? మనకు కూడా మేలు చేయాలి. అందరం కలిసి ఆయన గెలిపించినప్పుడు ఇప్పుడు మనం కూడా మేలు చేయాలి. ఇప్పుడు తిరుగుంది, ఇప్పుడు తిరుగుంది. మళ్ళీ ముందు బతితే కేసీఆర్ని గెలిపిస్తామంటారు ప్రజలంతా. సరేనా? యథార్థం వల్ల 10 మంది ఉపయోగపడతారు, 10 మంది లాభపడతారు. ఊకే లోపల పెట్టుకుంటే ఏమున్నాయి మరి